హలో గాయ్స్, వెల్కమ్ టు రామీ వరల్డ్. ఈ తమిళనాడులో మన ఆంధ్ర వాళ్ళకి ఫుడ్ సెట్ అవ్వడం చాలా కష్టం. అందుకే నేను ఇంక డిసైడ్ అయిపోయి వితౌట్ ఫుడ్ పీజీకే వచ్చేసాను. ఇక్కడికి వచ్చి నా సొంతంగా నేనే కుక్ చేసుకోవాలని పెద్ద శపథం పెట్టాను. అందుకోసమే మంచిగా పీజీఎన్ ఇండక్షన్ స్టవ్ని తీసుకున్నాను. ఎందుకు ఇండక్షన్ స్టవ్ తీసుకున్నానా అంటే పీజీలోన ఎలక్ట్రిసిటీ బిల్ లేదన్నారు. ఇంకేముంది, చెలరేగిపోతాం కదా. అందుకే ఇండక్షన్ స్టవ్ తీసుకున్నా. మనం కొత్త బట్టలు వాడినా, కొత్త వస్తువులు వాడినా దానికి పసుపు పెట్టడం మనకు అలవాటు. అలానే మన ట్రెడిషన్ని ఫాలో అయ్యా. చూస్తున్నారుగా, ఇండక్షన్ స్టవ్కి సెట్ అవుతుందని నేను ఈ కడాయి సెట్ని తీసుకున్నా. ఇది 3 పీస్ సెట్. కానీ ఇది నాకు పెద్ద హ్యాండే ఇచ్చింది గాయస్. ఇంకేం చేస్తామని రిటర్న్ చేసే వరకు వెళ్ళా. అది వేరే కథ. ఇంకా నెక్స్ట్కి వచ్చేస్తే ఇది పాల గిన్నె. చాలా స్ట్రాంగ్గా ఉంది, నాకు చాలా నచ్చింది. ముద్దుగా ఉంది కదా. అలానే ఇంకేముంది, ఏదో కొత్త ఇంట్లో అడుగు పెట్టేటట్లు నేను ఇంకో పాల ప్యాకెట్ తెచ్చి పాలు కూడా పొంగించడానికి ట్రై చేశా. చూడండి, తర్వాత వచ్చి ఏమైందంటే నిజంగానే పాలు పొంగిపోయాయి ఇండక్షన్ స్టవ్ మీద. మీరెప్పుడు ఎలా చేయకండి. స్టవ్ పాడవుతుందండి. అసలుకి నేనైతే పీజీఎన్ని తీసుకున్నా. ఏదైనా వస్తువు వాడుతున్నామంటే అది మనకి కొన్నాళ్ళు యూజ్ అయ్యేలా ఉండాలి. అందుకే నేను వచ్చేసి పీజీఎన్ బ్రాండ్ని చూస్ చేసుకున్నా. ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగానే పాలు పొంగినంత పని అయిందండి. యాక్చువల్లీ చెప్పాలంటే పాలు నిజంగానే పొంగిపోయాయి. బట్ వీడియోలో ఎందుకని స్కిప్ చేసేసా. బట్ మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఏదైనా స్వీట్ చేసుకోవాలి కదా అని చెప్పి ఏం చేయాలా అని ఆలోచించి కమ్మటి నెయ్యిలో అలా సేమ్యాన్ని వేయించి మరిగించిన పాలని వేసుకున్నా. అలా ఇంకో 2-3 చెంచాలు నెయ్యి వేయండి. బబుల్స్ చూస్తున్నారుగా ఎంత బాగా వస్తున్నాయో. యాక్చువల్లీ స్వీట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి. ఎంత వేసినా పర్వాలేదు, టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే స్వీట్ అనగానే పంచదార పక్కా ఉండాలి. అందుకోసమే ఒక 4 చెంచాల పంచదార కూడా వేసేయండి. బాగా కలుపుకొని దీంట్లోనే ఇలాచీ పౌడర్ అండ్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయండి. నేనైతే అప్పటికప్పుడు అనుకున్నా, అందుకోసమే అవన్నీ అరేంజ్ చేసుకోలేకపోయాను. తరువాత చక్కగా ఫ్రెండ్స్తో పాటు పాయసం తినేసా. ఏదో యుద్ధం చేయడానికి వెళ్తున్నట్టు కడాయి సెట్ని ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్ళాను. అసలుకే మనం ఆంధ్ర వాళ్ళం, ఎక్స్చేంజ్ అయిపోతే వదులుతామా? That's all for today, guys. Subscribe for more.